హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 5th క్లాస్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. మనం 25వ తేదీ 1వ నెల 2024 నుంచి స్టార్ట్ అయిపోయి మనకి 23 2వ నెల 24కి అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. అప్లై చేసుకునేది ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఎటువంటి రుసుము అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ నెట్ సెంటర్ వాళ్ళ ఫీజు ఒకటి అయితే మనం ఇచ్చుకోవచ్చు. పరీక్ష మటుకు ఇంగ్లీష్ లో ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి 25వ తారీఖు 1వ నెల 2024 నుంచి స్టార్ట్ అయ్యి 3వ తారీఖు 2వ నెల 24 వరకు అయితే అయిపోతుంది అనమాట. మనం ఏమైనా అప్లై చేసుకోవాలంటే ఆ టైం లైఫ్ లో అయితే అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అర్హత అయితే మనం తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది అనేది. వయసు వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 3వ తారీఖు 9వ నెల 2011 నుండి 31/8/2015 మధ్యలో జన్మించిన వారే ఉండాలి. OC BC SC కన్వర్టెడ్ క్రిస్టియన్ BCC విద్యార్థులు అయితే 1/9/2013 నుండి 31/8/2015 మధ్యలో జన్మించిన వారే ఉండాలన్నమాట. ఈ డేట్లకు అనుగుణంగా ఉన్న వారిని అయితే ఇది ఆన్లైన్ తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు అనమాట. ఎవరైతే దీనికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే 2023 సంవత్సరంలో 3వ తరగతి, 2024 సంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండాలన్నమాట. ప్రభుత్వ బడి లేదంటే ప్రభుత్వంతో గుర్తించబడిన స్కూల్స్ లో చదివి ఉండాలి. ఆదాయ పరిమితి వచ్చేసరికి అభ్యర్థి యొక్క తల్లి తండ్రి ఇరువు నుంచి వచ్చే ఆదాయం వచ్చేసి 1 లక్ష దాటకూడదు. రిజర్వేషన్ వివరాలు వచ్చేసరికి అన్ని గురుకుల విద్యాలయాల్లో SC 75%, BC కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 12%, ST 60%, BC 5% మరియు ఇతరులకు అయితే 2% సీట్లు అయితే కేటాయించబడినవి. 24-25 ఇయర్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకున్న వాళ్ళకైతే బాయ్స్ అండ్ గర్ల్స్ కి పరీక్ష తేదీ వచ్చేసి 10/3/2024 అయితే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం వరకు జరుగుతుంది అనమాట. అందులో వారు సాధించిన మార్కులను బట్టి అయితే సీట్లు కేటాయించడం జరుగుతుంది. వీలైన వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను. ముందుగా అయితే మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని మనం సెర్చ్ బార్లో వచ్చేసి APBRAG సెట్ అని కొట్టినామంటే ఇలా అయితే వస్తుంది. మనకు వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసినామంటే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. అభ్యర్థి యొక్క వ్యక్తిగత వివరాలు ముందుగా అయితే మనం ఇక్కడ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలంట. జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలి, మిస్టేక్ లేకుండా. ఏమాత్రం మిస్టేక్ అయిపోయినా మళ్ళీ మనం అయితే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలంట. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అయితే ఎంటర్ చేసుకోవాలంట. బాలిక అయితే బాలిక, బాయ్ అయితే బాయ్. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలాగే క్యాస్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మనం రిజర్వేషన్ ఏ క్యాస్ట్ అయితే అది. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్కమ్ 1 lakh కంటే తక్కువ ఉందంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేదంటే నో అని పెట్టుకోవాలి. రేషన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అయితే మనం కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డిస్టిక్, మండల్, డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. స్ట్రీట్ నేము, అలాగే నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. మన దగ్గర ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే లేకపోయినా ఏం కాదు, ఆప్షనల్ అనమాట అది. స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్ అయితే మనం నిదానంగా చదువుకొని అయితే మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్టడీ పార్టికల్స్ అనమాట. మనం ఇదివరకు ఏం చదివినాం అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చదువు ఎక్కడ చదివినాము, ఏం క్లాస్ ఇంగ్లీష్ చదివినాము, తెలుగు చదివినాము అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మనం స్కూల్ నేమ్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి చదివిన సంవత్సరం కనిపిస్తుంది, 4th క్లాస్ ఎక్కడ చదివినాం అనేది కనిపిస్తుంది. ఇక్కడైతే మనం మీడియం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు మీడియం చదివినామా, ఇంగ్లీష్ మీడియం చదివినామా అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డిస్టిక్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఏ డిస్టిక్లో చదివినాం అనేది అయితే మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి.
సేమ్ అలానే థర్డ్ క్లాస్ కింద కూడా సెకండ్ నెంబర్ కూడా అలానే చేసుకోవాలన్నమాట, ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటామో ఆ జిల్లా అయితే సెలెక్షన్ చేసుకోవాలి. ఆ జిల్లాలో మనకి ఏదైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటే ఆ సెంటర్ అయితే మనం ఎగ్జామ్ సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి హాస్టల్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటామో ఇక్కడ అన్ని ఆప్షన్లు అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి దగ్గర ఉండే హాస్టల్ అయితే ఫస్ట్ పెట్టుకోండి, దూరం ఉండే ఆప్షన్లు అయితే లాస్ట్కి పెట్టుకోండి. అన్నీ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకటి మిస్ అయినా ఒకటి అన్నట్టుగా ఇవైతే సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఓ దాంట్లో సీట్లు అయిపోతే ఇంకో దాంట్లో వచ్చే రకంగా అయితే ఉంటుంది అనమాట ఇది ఆప్షను. ఇలా అన్నీ అయితే సెలెక్షన్ చేసుకోవాలి మనము. ఈ 10 ఆప్షన్లు ఉన్నాయి కదా, 10 ఆప్షన్లు అయితే సెలెక్షన్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ ఫామ్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. మనం దీనిలో ఏమైనా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా మిస్ మ్యాచ్ రాసుకుంటే అయినా మనం ఇంటి నెంబర్లు కానీ ఏమైనా అడ్రస్ కానీ ఇక్కడైతే సెలెక్షన్ చేసుకొని చూసుకొని మనమైతే ముందుకైతే వెళ్ళాలి. అంతా ఓకే ఉంది అనుకున్నప్పటికైతే కింద మనం సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని అయితే మనకి ఇట్లా ఆప్షన్ వస్తుంది. దీని మీద అయితే ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీంట్లో అయితే మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని కింద గెట్ డేటా బటన్ అయితే క్లిక్ చేయాలి. మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా చూపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేసినామంటే కింద మనకి ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసినామంటే మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట, లేదంటే సిస్టంలో అయినా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగైతే నిదానంగా అయితే మనం చూసుకొని అయితే ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మిస్టేక్ ఏంటంటే అయినా అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ అప్లికేషన్ తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆఫీస్ చుట్టూ అయితే తిరగాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నిదానంగా చూసి జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.